ఏంటంటే లోకాసు వార్త 23:34 తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించమని చెప్పారు. అంటే దీనికి ఏంటంటే మరి ఆయన ఏం చెప్తున్నాడు? సిలువలో క్షమించమని అడుగుతున్నారు. ఆయన సిలువ వేసిన వారిని, ఆయన ఉమ్ము వేసిన వారిని, ఆయన కొట్టిన వారిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన తిరిగారు, రొట్టెలు పంచిపెట్టారు, సువార్త పంచిపెట్టారు. ఆయన కూడా లోకంతో వాళ్ళు కలిసిపోయి ఆయన సిలువ వేయాలని కేకలు వేస్తూ అందరూ వచ్చారు. అయితే మరి తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నారు? మరి వీరిని నన్ను ఆయన వేగం చేసినప్పటికీ, ఆయన ఉమ్ము వేసినప్పటికీ, మరి ఆయన సిలువలో మేకులు కొట్టినప్పటికీ కూడా, ఆయన రక్తం అంతా కాల్చబడినప్పటికీ కూడా ఆయన క్షమించమని అడుగుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు తండ్రికి. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు లేదు కనుక మీరు క్షమించమని అటు ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి మనం కూడా అలా ఉండాలి, ఆ స్వభావం కలిగి ఉండాలి, ఆ గుణం కలిగి ఉండాలి. మరి మన క్రైస్తవులోనే మనం ఒకరి ఇంటికి ప్రార్థన పెట్టుకుంటే మనం రాము. మేము వాళ్ళతో మాట్లాడమండి, మేము వాళ్ళతో వాళ్ళ ఇంటికి రామని అంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ బైబిల్లో ఏం చదువుతుంది? ఆ తండ్రి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తను కొట్టారు, పరడాలతో చీల్చబడుతూ వచ్చారు, రక్తమంతా దేహమంతా కూడా చీల్చబడుతూ వచ్చింది, రక్తం కాల్చబడుతూ వచ్చింది అనేది. ఆయన మన కొరకు ప్రాణమే ఇచ్చాడు. అలాంటి ఆయన అంత విలువైన సమయం చేసినప్పుడు మరి మనం ఇతరులని ప్రేమించే గుణం ఉంటుందా? మనం మాట్లాడుతున్నాం వాళ్ళతోటి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా? ఒకళ్ళు కష్టం వచ్చిందంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసే వాళ్ళకి ఉంటున్నామా? లేదు. కానీ ఇప్పుడు ఏమన్నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎదురు కనుక మీరు క్షమించమని. అలాంటి క్షమించే గుణం మనకే ఉండాలని ఈ చిన్న మాట దేవుడు పుట్టిన వాళ్ళనే క్షమించారు, తండ్రిన వాళ్ళనే. ఈరోజు మనం కూడా మనకి ఏమి చేయకపోయినా సరే, మనకి ఏమి కీడు చేయకపోయినా కూడా మనం క్షమించదు. మొదటి మాట ద్వారా మనందరం కూడా క్షమాహృదయం కలిగి ఉండాలి. క్షమాహృదయం లేకపోతే పరలోకానికి చేరలేము. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నీ పక్కనే క్షమించకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి మొదటి మాట చక్కగా అప్రమేళకు చెప్పింది, చాలా సంతోషం. రెండవ మాట స్పందన. కాలేజీలో ఇచ్చిన మేడం గారు స్పందన గారు చెప్తారు. దేవుని స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. దేవుడు సిలువలో పలికిన రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయన ఎవరితో మాట్లాడారంటే సిలువలో తనతో పాటు సిలువ వేయబడిన దొంగలతో మాట్లాడారు. అంటే సిలువ అనేది ఒక దొంగకు వేయబడిన శిక్షగా ఉంది. కానీ దేవుడికి ఎందుకు వేశారంటే సిలువ అది మన పాపముల నిమిత్తమే వేశారు. మన పాపముల కోసం ఆయన చేయని శిక్షకి ఆయన తన శిక్షను భరించి ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, రెండు దొంగల మధ్య పరిశుద్ధుడైన దేవుడు సిలువలో వేలాడుచున్నాడు. ఒక దొంగ అయితే తనని హేళన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించమని హేళన చేసిన వ్యక్తిగా ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఆయన హేళన చేసినటువంటి వారంగా మన జీవితాలు కూడా ఉన్నప్పుడు మనల్ని మార్చుకుంటూ రావాలి. రెండవ వ్యక్తి అయితే తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తపడిన వాడిగా ఉన్నాడు. దేవుని గురించి తెలుసుకొని అతను దొంగ ఏమంటాడు? రెండో వ్యక్తి, మనం చేసిన పాపానికి ఈ శిక్ష మనకు సరి అయినదే, కానీ ఏ పాపం జరగని దేవునికి, యేసుకి ఈ శిక్ష సరి అయినది కాదు. ఆయన ఎవరి కోసం భరిస్తున్నారు శిక్షను? మన కోసం భరిస్తున్నారు అని అతను తెలుసుకొని అప్పుడు పశ్చాత్తాపం పొందినవాడిగా ఉన్నాడు. ఈ అధ్యాయంలో మనకి రక్షణ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రెండవ వ్యక్తి, ఆ దొంగ తన పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడే తనకి రక్షణ కలిగి ఉండి దేవుడు ఏమంటాడంటే, నాతో కూడా పరదేశంలో ఉందాము అని దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం కూడా మన పాపాలను ఒప్పుకునేటువంటి వారంగా, పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. పశ్చాత్తానికి మించిన పరిహారం అనేది ఏది ఉండదు. మన పాపాలను మనం దాచిపెట్టుకొని
అలాగే ఉంటే మన పశ్చాత్తాపం అనేది ఉండదు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. మనం ఒప్పుకోవాలి, అలాగే వాటిని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు అదే పాపాన్ని పట్టుకొని ఉంటే దేవుని దృష్టిలో మనం పాపంలోగానే ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడైతే తన బిడ్డలుగా ఉండాలి అని అనుకుంటున్నాడంటే మనం మన పాపాలను విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. మన పాపం నిమిత్తం మనం పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. ఆయన నుంచి రక్షణ పొందుకునే వారంగా మనం ఉంటూ రావాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నందు తిరుగుడి. చాలు. ఇక్కడ మన పశ్చాత్తాపం వల్ల శక్తి ఏముంది? పశ్చాత్తాప శక్తి వల్ల మన ప్రభావం ఎలా ఉంది అని అంటే, మన కోసం దేవుడే యెహోవా తన కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి వారంగా ఉన్నారు. మన పాపములను తుడిచివేయబడ్డకే, కేవలం మన పాపల నిమిత్తం కోసమే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. మన పాపలను తుడిచివేయబడ్డాక ఆయన కుమారుని పంపించినప్పుడు మరి మనం ఏం చేయాలి? మారు మనసు పొందేటువంటి వారంగా ఉండాలి. అలాగే ఇందులో కృప ద్వారా రక్షణ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, పాపాలను ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి ఆయన ముందు ఒప్పుకుంటామో, ఆయన కృప మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసం వలనే మనం రక్షింపబడి ఉన్నాం. ఇప్పుడు శిలలో ఆ దొంగ దేవుణ్ణి కోరుకున్నాడు, నా పాపాలను క్షమించయ్యా, నేను నిజమైన దేవుడిగా ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకున్నాడు. అయితే ఆయన విశ్వసించాడు, దేవుణ్ణి నమ్మాడు. మన పాపాలకు రక్షణ మన విశ్వాసం ద్వారా కలిగింది. మన పాపాలకు రక్షణ, మన పాపాలను పశ్చాత్తాపడి మనం దేవుని యందు విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ అనేది కలిగింది. మన పనుల వల్ల కాదు, మన క్రియల వల్ల కాదు, మన విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము. దీనంతటికీ కారణం దేవుని కృప. ఆయనకు నచ్చిన విధంగా మనం ఈ లోకంలో నడుచుకున్నట్లయితే, ఈ లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడి మనం నడిచినట్లయితే, ఆయన కృప ద్వారా ఆయన మేలు మనం పొందేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఆయన మీద మనం విశ్వాసం చూపించాలి. అప్పుడు మాత్రమే మనం కృప ద్వారా రక్షణ పొంది ఉంటాం. అలాగే విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అని అంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. చాలు. ఇక్కడ ఆయన దేవుడని మన నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ శిలువలో దొంగ కూడా తన నోటితో ఒప్పుకుంటాడు, నువ్వు దేవుడు అని నేను నమ్ముచున్నాను, నా పాపాలను క్షమించండి, నన్ను మీ రాజ్యంలో చేర్చుకోనండి, జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు దేవుడు అక్కడ తనకి వాగ్దానం ఇచ్చిన వారిగా ఉన్నారు. అలాగే మనం కూడా మన నోటితో మన దేవుడిని ఒప్పుకోవాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. దేవుడా, నువ్వే నిజమైన దేవుడు, నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాలను క్షమించండి అని మనం పశ్చాత్తాపడి ప్రార్థిస్తే ఆయన తన కృప ద్వారా మనల్ని రక్షించి మనలో పాపం లేని వారంగా ఉంచి ఆయన రాజ్యంలో, ఆయన రాకడలో మన జ్ఞాపకం చేసుకునే వాడిగా ఉన్నారు. ఇది 2వ మాట. దేవుడి మాటను దీవించింది కాబట్టి. అలాగే తర్వాత 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను. చాలు. 2వ మాటలో మనం చూస్తుంది రక్షణ. దొంగకి ఎలా అయితే రక్షణ ఇచ్చాడో
మనం మూడో మాటలో చూడాల్సింది కుమారుని యొక్క బాధ్యత. తన తల్లిని నేను చనిపోతున్నాను, నేను వచ్చిన ఈ పనికి లోకానికి ఎందుకు వచ్చాడు దేవుడు? జనుల యొక్క పాపాలను పరిహరించడానికి వచ్చాడు. నా పని అయిపోయిందని తను పోలేదు. తను ఎవరి ద్వారా అయితే ఈ లోకంలోకి వచ్చాడో తన తల్లి యొక్క బాధ్యతను తను తీసుకోవాలి అని అనుకున్నారు. అయితే తన తల్లి మీద తన ప్రేమను కనబరిచి ఉన్నాడు. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 'ఆయన బాధపడుతూ మన నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని నా ఆజ్ఞ. చాలు. దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నాడో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి. ఇక్కడ ఆయన ఎంతో శ్రమ పొందుతున్నాడు. సిలువలో అప్పటికే ఎన్నో గాయాలు. ఆయన సిలువ యాత్రలో కొండకు వెళ్ళే దారిలో ఆ రాళ్ల మధ్య నడుచుకుంటూ ఎన్నో గాయాలు, కొరడా దెబ్బలు, కింద పడి లేవటం, నా వీపు మీద ఎంతో భారమైన సిలువను మోసి ఉన్నప్పటికీ, ఆయన సిలువలో 3 మేకుల మీద వేలాడుచున్నప్పటికీ ఆయన తన తల్లిని మర్చిపోలేదు. అలాగే తనతో పాటు ఉన్న శిష్యులను మర్చిపోలేదు. కాబట్టి తన తల్లి మీద తన బాధ్యత కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు పక్కన వాళ్ళ గురించి మనం ఆలోచించే స్థితిలో ఉంటామా? లేదు. కాబట్టి మనం మనుషులం. కానీ దేవుడు తను ఎంత బాధలో ఉన్నా కూడా తన తల్లిని మర్చిపోలేదు, తన శిష్యులను మర్చిపోలేదు. అయితే ఆయన అంత బాధపడుతున్నారు ఎందుకు అనంటే కేవలం మన పాపం నిమిత్తమే. మన తలంపుల వల్ల ఆయన మొలకిరీటం కట్టి ఉన్నారు. మన చేతులు కాళ్ళతో చేసిన పాపం వల్ల ఆయన కాళ్ళ చేతుల్లో సిలువలో వేయబడి ఉన్నావు. కాబట్టి పక్కనేముక బల్లంతో పొడవబడి ఉన్నది. ప్రతి ఒక్క బాధను కేవలం మనం చేసిన పాపం వల్లే ఆయన భరించి ఉన్నారు. కానీ తన బాధ్యతను ఎటువంటిగా మర్చిపోలేదు. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస సాంగత్యం చేసిన వాడై అవిశ్వాసి వలె చెడ్డవాడై మనం అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. మనం ఎప్పుడైతే కుటుంబాలను మన స్వకీయులను దూరంగా ఉంచుకుంటామో అప్పుడు మన విశ్వాసి కానట్టే. దేవుణ్ణి ఎరగని వారు మాత్రమే కుటుంబాలను, ఇతరులను, పొరుగు వారిని తెలించే వారంగా ఉన్నారు, వదిలిపెట్టే వారంగా ఉన్నారు. కాబట్టి మన ఇంటి వారిని, మన సంఘస్థులను, మన ఇల్లంటే ఓన్లీ మన కుటుంబమనే కాదు, మనం కూడా ఒక సంఘంగా కూడి చేరినప్పుడు ఇది కూడా మన కుటుంబమే. మనం కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు తన పక్కన తిరిగిన శిష్యుల్ని మర్చిపోలేదు, తన తల్లిని కూడా మర్చిపోలేదు. తను ఎలా అయితే ప్రేమను పంచాడో, బాధ్యతను చూపించాడో, ఆయన పోలి మనం నడుచుకునే వారంగా మన ప్రేమను కూడా మన మధ్య ఉండాలి, చూపించాలి. ఒకరినొకరు ప్రేమ చూపించేటువంటి వారంగా ఉండాలి. మా ఆయన తన తల్లి కోసం చేశారు, వేరొక వ్యక్తికి అమ్మ ఇదిగో నీ కుమారుని అప్పగించినట్టు వాడిగా ఉన్నారు. మరి మన కోసం, మన కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాము? మనం ప్రార్థించే వారంగా ఉండాలి, మన సంఘం కోసం ప్రార్థించే వారంగా ఉండాలి, సంఘంలో బిడ్డల కోసం ప్రార్థించే వారంగా మనం ఉంటూ రావాలి. దేవుడు అంత శ్రమలు పడినా కూడా మన గురించి ఆలోచిస్తున్నారు, తన తల్లి గురించి ఆలోచిస్తున్నారు. మనం కూడా పక్క వారికి శ్రమలు వచ్చాయి మనకి ఎందుకు అనుకోకుండా మనం కూడా మన సంఘస్థుల కోసం, మన కుటుంబాల కోసం, ప్రతి ఒక్కరి రక్షణ కోసం, ప్రతి ఒక్కరి ఆరోగ్యాల కోసం ఎక్కువగా దేవునిలో ఎదిగి ఫలించే బిడ్డలుగా మనం ఉండాలని, దేవుడి కోసం మనం ఎదగాలని, దేవుడిలో మనం ఎదగాలని ఆయన ప్రార్థించే వారంగా ఉండాలి. ఇక్కడ ఆయన మొదటిగా ప్రేమను పంచాడు, అలాగే తన తల్లి మీద ప్రేమను పంచాడు, తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. మూడవదిగా హెబ్రీ 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పురుకొల్పవాలని ఆలోచిద్దాం. ఇక్కడ సంబంధాలు పురుకొల్పోవాలి.
ఒకరినొకరు ప్రార్థించే వారంగా పురుకొల్పుకోవాలి. అలాగే సమాజంగా కూడుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒక తప్పు చేస్తే ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లలు తప్పు చేస్తారనుకోండి, మనం ఏం చేస్తాం? నువ్వు తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తాం, చెప్తాం. అదే సంఘంలో కూడా మనం కుటుంబంగా అనుకుంటే తప్పు చేసినప్పుడు హెచ్చరించే వారంగా ఉండాలి. మన కాపరి చూపించిన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. అలాగే తప్పు చేస్తే ఇలా కాదు అని చెప్పే వారంగా ఉండాలి. ఓ గొడవలు పడాలని కాదు, చెప్పాలి, తెలియచెప్పాలి. తెలియక చేస్తున్నావు అని తెలియచెప్పే వారంగా ఉండాలి, కానీ ఎత్తి చూపే వారంగా, దూరం పెట్టే వారంగా, వాళ్ళని వదిలేసే వారంగా మనం ఉండకూడదు. పరిశుద్ధాత్మ మనకి ఏం దయచేసింది? తన ప్రేమను దేవుడు మనకు దయచేశాడు. ఆ ప్రేమ కలిగి ఉండి మనలో మనం ప్రేమించుకోవాలి, మనకు మనం బాధ్యత కలిగి ఉండాలి, పురుకొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఒక సంఘంగా కూడి ప్రార్థించుకొని దేవుళ్ళో మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలి. మరి ఒకసారి చదవండి యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. చాలు. ఇక్కడ దేవుడు శిలువపై వేలాడేటప్పుడు తన తల్లి తన శిష్యులు ఒక చోట ఉన్నప్పుడు ఒకరినొకరికి బాధ్యతను అప్పగించాడు, సంబంధాన్ని తెలిపాడు. తనకు తల్లి లేదు, ఇదిగోమ్మ నీ తల్లి అని చెప్పాడు. తనకి కుమారుడు నేను మరణిస్తున్నాను కదా, నా తర్వాత ఇతనే అని కుమారుడిని దయచేశాడు. అయితే ఈ మాట ప్రకారం మనం ఏమి కలిగి ఉండాలి అంటే ఒకరినొకరు ప్రేమ, బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబాల పట్ల, సంఘాల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. దేవుడి ఇచ్చిన మాట దీవించున్నాడు. చక్కగా రెండో మాట మూడో మాట స్పందన శిష్యు మంచిగా చెప్పడం జరిగింది. పరదేశంలో చేరే భాగ్యం, అదేవిధంగా బాధ్యతలు గుర్తు చేసిన ఒక వచనం వాడుకున్నాం. నా పాప దోషము చే నే చాచి ఉండగానే, నా పాప దోషము చే నే చాచి ఉండగానే, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ ఎవరెంతో శ్రీ యేసు, విలువైన నీ ప్రేమ ఎవరెంతో శ్రీ యేసు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో 4వ మాట 5వ మాట చిట్యాల నుంచి వచ్చిన ఆనందరావు గారు మనతో పంచుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అదే రీతిగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. దేవుని మహాప్రభుని బట్టి ఇంతవరకు దేవుడు జరిపించినటువంటి శిలువలో పడినటువంటి కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నాం. దానిలో భాగంగా 4వ మాట 5వ మాట కొద్దిగా క్లుప్తంగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము చదవండి. 3 గంటలప్పుడు యేసు ఏలి లామా
చాలు చాలు. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటిది ఈ 4వ మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మాట యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి విధానము ఏలి ఏలి లామా సబక్తా అని పలుకుతూ వచ్చినాడు. అంటే ఈ మాట మనం జ్ఞాపకించినట్టయితే కింద దానికి అర్థము నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాట ఏలి ఏలి లామా సబక్తా అనేటువంటి ఈ మాట ఆయన అరామిక్ భాషలో మాట్లాడారు. యేసుక్రీస్తు వారు బోధ చేసినప్పుడు ఎక్కువగా అరామిక్ భాష మాట్లాడేటువంటి వారు. ఈ ఏలి ఏలి లామా సబక్తా అనే మాట అన్నప్పుడు దీనికంటే ముందుగా నా దేవా నన్ను ఎందుకు చేయించింది ఇదే ముందుగా చెప్పవచ్చు. దానికి అర్థం ఎవరు చేయకపోవచ్చు. కానీ ఆయన అటువంటి ఈ నా దేవా అని ఈ 4వ మాట మాట్లాడారు. మొదట తండ్రిని ఏమన్నాడు? తండ్రి వీరేం చేయించున్నారో మీరు అన్నాడు. తండ్రి అని మొదటి మాట ఉపయోగించాడు, చివరిగా 7వ మాటను కూడా ఉపయోగించాడు. కానీ ఇక్కడ నా దేవా అన్నాడు. కనుక ఈ వాక్యము ఎలా ఉందంటే 27వ అధ్యాయం మనం చదివినటువంటి 27:46లో 4వ మాట ఇది ప్రవచనంగా చెప్పబడింది. యేసుక్రీస్తు వారు దాదాపుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి విధానములు చూసి ఆయన రాక మునిపే దాదాపుగా 820 సంవత్సరాల లోపులోనే క్రీస్తు పూర్వమే ముందుగానే చెప్పబడినటువంటిది ప్రవచనం ఇది. చూద్దాం రండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం. కీర్తన 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అన్నట్టుగా మనం చదివినట్టుగా ఉంటున్నాం. చాలండి. ఇక్కడ మనం చదివినటువంటి భాగము 22 మొదటిలో ప్రవచనం రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎలా వచ్చారు అంటే మొదటిగా ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ మనుష్య కుమారుడుగా ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. దైవ కుమారుడుగా ఉన్నప్పుడే ఇది ప్రవచనం రాయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ దైవ కుమారుడుగా ఉన్నటువంటి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలోకి మనుషుల మధ్యలోనికి వచ్చి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాబడినటువంటి మాట ప్రవచనం అయినప్పటికీ కూడా మనుషులైన మాట అక్కడ ఏముందంటే ఏలి ఏలి లామా సబక్తా. అక్కడ ఉన్నటువంటి శిలువ లేనటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన శిలువ మీద ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ శిలువ మీద ఆయనను రక్షించడం కోసం, ఒకవేళ ఆయన కాపాడడం కోసం ఆయన ఏలియాని తెలుసుకుంటున్నాడేమో అనుకుంటున్నారు. ఆయన ఏలియాని వస్తాడేమో, ఆ శిలువ నుంచి ఆయన దింపుతాడేమో అనుకుంటున్నారు అక్కడ. కానీ అక్కడ వాళ్ళకి అర్థం కానటువంటి మాట. కనుక ఈ మాట ఆయన దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల సందర్భంలో మాట్లాడినటువంటి మాట. కనుక ఆయన ఈ మాట మాట్లాడుతూ వచ్చినాడు. నా దేవా నన్ను ఎలా చేయి విడనాడు తీవనటువంటి మాట ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. కనుక ఈ యొక్క మాటను ఆయన ఎలా మాట్లాడారనేది మరొకసారి చదవండి. చేయి విడనాడుతీవి. యోహాను సువార్త అండి. మన చదవండి భాగంలో మత్తయి సువార్త 27:46. యేసు ఏలి ఏలి సరే ఎలా కేక వేసాడంట? బిగ్గరగా కేక వేసాడంట. బిగ్గరగా అంటే ఎక్కడ నుండి వారికి మాత్రమే వినపడేట్టుగా, ప్రజా సమూహం ఎంత దూరం అయితే ఉందో అంత దూరం కూడా వినపడేట్టుగా ఆయనకి బిగ్గరగా కేక వేసాడు. మనం ఇప్పుడు మైక్ పెడుతున్నాడు మాట్లాడుతున్నాం. ఇంతకంటే ఎక్కువగా బిగ్గరగా మాట్లాడినట్టుగా ఉన్నటువంటి మాట. కనుక ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని మాట్లాడుతూ ఆయన నా దేవా నేను ఎందుకు చేయి విడనాడితివి అన్నాడు. కనుక ఆయన తండ్రి చెయ్యి ఎందుకు విడిచాడంటే కుమారుని నీ కోసం, నా కోసమే, నీలా పాప జీవితం విడిపించడం కోసమే. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం చేశారు అని, పాపం నుంచి విడిపించబడటం కోసమే ఆయన తండ్రి ఈ లోకంలో కుమారుని పంపించడం జరిగింది. ఆయన తండ్రి వదిలిపెట్టినటువంటి గొప్ప ధన్యత, తండ్రి దగ్గర కోల్పోయినటువంటి ఆ ధన్యత, కుమారుడు ఆ పరలోకంలో తండ్రితో కోల్పోయినటువంటి ఆ ధన్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ విషయాన్నంతటిని గుర్తు చేసుకుని ఆ శిలువలో ఆ మాట అంటుకుంటున్నాడు. నన్ను ఎందుకు చేయించామని అంటున్నాడు. ఏ రీతిగా అన్నాడంటే ఈ మాట ఇది శరీరుడుగా మాట్లాడేటువంటి మాట. ఆయన దైవ కుమారుడుగా మాట్లాడేటువంటి మాట కాదు. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనుష్య కుమారుడుగా మాట్లాడేటువంటి మాట. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. దైవ కుమారుడు
మనిషి కుమారుడు. దైవ కుమారుడిగా ఆయన ఈ లోకానికి రాకమునకు దైవ కుమారుడు, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా దైవ కుమారుడే. దైవత్వం అంటే ఆత్మీయత కనబడతా ఉంది, ఇక్కడ శరీరతత్వం కనబడతా ఉంది. ఇదే మాట మనం ఇంకా మత్తయి సువార్తలో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో మనం చూసుకుంటే 4వ అధ్యాయంలో ఆయన 40 దినాలు ఉపవాసం చేస్తూ ఆయన ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేసేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక పాత్ర తీసుకొని రాబడుతూ వస్తుంది. అక్కడ ఏమంటాడు ఆ మాటకి, అయ్యా నిశ్చితమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు, ఇది నా ఇష్టం కాదు అంటాడు. కనుక అది కూడా ఆయన యొక్క పాత్రను ఆయన సేకరించడానికి కూడా ఆయనకి ఆ యొక్క గొప్ప ధన్యత ఉన్నది. కానీ నీ ఇష్టమైంది అన్నాడు అక్కడ ఆ మాట. అందుకని శరీరం అక్కడ కొంచెం పనిచేసింది, ఇక్కడ కూడా అదే విధంగా పనిచేసింది. అప్పుడు అందుకే అన్నాడు, నా దేవా నన్నెందుకు చేయమన్నాడు అన్నాడు. కనుక ఈ మాటలో పొందుకున్నటువంటి విధానము మన కోసమే. కనుక ఆయన చేయి విడిచిపెట్టేటువంటి విధానము మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలలో నా కోసమే యేసుక్రీస్తు వారిని ఈ లోకముని పంపించాడని, నేను కూడా నా పాపం నిమిత్తము నా శాపం నిమిత్తము యేసుక్రీస్తు అంత శిలువలో ఆ యొక్క ప్రాణాన్ని అర్పించడానికి బలిగావించడానికి ఆయన వచ్చాడు, ఆ శ్రమ పట్టబడడానికి వచ్చాడు అని మన యొక్క జీవితాల్లో మనం కూడా ఆ మాటని అర్థం చేసుకొని నా దేవా నీవు నా కోసమే నీ కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి చెయ్యి విడిచిపెట్టావు అని చెప్పని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అటు విధానంలో జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను కూడా మనం ముందుకు సాధకం చేసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. అదే రీతిగా నేను క్లుప్తంగానే మాట్లాడతాను. 4వ మాట మరి మనం చెప్పుకుంటూ వచ్చినాం. 5వ మాట కూడా కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదవండి. 19వ అధ్యాయము. తన తల్లియు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చాలండి. ఇది మనం ఇప్పుడు ముందుగా మాట్లాడుకున్నాం 3వ మాట. ఇది దీనికి క్షుణ్ణంగా ముందుగా రావడానికి మాట ఇక్కడ కనబడతా ఉంటుంది. అదే విధంగా 19:26 కూడా చదువుకున్నాం. 26 చదువుకున్నాం, ఇప్పుడు 27 చదువుకున్నాం. చాలు, ఇప్పుడు చెప్పుకున్నారు, మనం చెప్పినారు మనకి. కనుక ఈ రీతిలో ఉన్నటువంటి విధానం ఈ మాట అయితే దీనికి 19:26కి ఇది కూడా ఒక ప్రవచనంగా చెప్పబడినటువంటిది. కనుక ఇంకో మాట నేను చెప్పాలనుకున్న మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఇచ్చినటువంటి విధానంలో ఆయన ఒక్కో మాట ఏమన్నాడంటే 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. చెప్తాను, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆ దప్పిక అనేటువంటిది విధానం ఏంటని నేను చెప్తాను, తెలియజేస్తున్నాను. ఆ దప్పిక ఏమిటి? ఆ దప్పిక అసలు యేసుక్రీస్తు వారు నిజంగా దప్పికొన్నాడా? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు చాలా చోట్ల చాలా మందితో ఎన్నో విధాలుగా మాట్లాడాడు. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి ఒక మాట. అక్కడికే వస్తాను నేను, 4వ మాట చదివించలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. యేసు చాలండి, ఏమన్నాడండి? ఇక్కడ కూడా ఆమె దాహం అడిగాడు కదా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరించి యోదయ సమరయ గలిలయ ప్రాంతాలన్నింటినీ చాలా తిరిగి ఆయన సువార్త ప్రకటన చేసే సందర్భంలో కూడా ఈ యొక్క సమరయ స్థితి ఇక్కడ కనబడింది. ఈమెను కూడా ఏమని అడిగాడు? దాహం ఇమ్మని అడిగాడు. ఇంకో మాట కూడా నేను మీకు వివరణ క్లుప్తంగా ఇస్తాను. 7వ అధ్యాయం 38వ వచనం చూడండి యోహాను సువార్తలోని. చాలండి, ఏమన్నాడండి? నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి. ఎందుకన్నాడు ఇక్కడ? ఆయన విశ్వాసం ఉంచితేనే జీవజలాలు వస్తాయంట కదా. మరొక మాట నేను వివరంగా క్లుప్తంగా ముందుగా వెళ్ళిపోతా ఉంటాను. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనం. ఇది నేను చెప్పాలనుకుంటే ఇది ప్రవచనము. దాహం అనేటువంటిది ఇది ప్రవచనం. చాలండి,
దేవుని యొక్క నది ఎలా ఉందట? నీళ్లతో నిండి ఉన్నది. మరి ఆయన నది నీళ్లతో నిండి ఉన్నప్పుడు ఆయన ఎలా దాహం పడ్డాడండి కదా? ఇది మనకు రావాల్సిన ప్రశ్న. రెండో విషయం చెప్తాను. యెషయా గ్రంథము 55 అధ్యాయం మొదటి వచ్చారు. ఈ లోకంలో ఆయన సంచరిస్తాం రండి చాలండి. దప్పికొని వాళ్ళ నీళ్ళ ఎదగరంటే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర రండి అని ఆహ్వానిస్తా ఉంటున్నాడు. మరి ఆయన దగ్గరకు వస్తే దప్పు తీరుతుందని అంటున్నాడు. మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దప్పికి తీరితే ఆయన దాహం అడుగుతాను ఏంటి? ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం కదండి. కనుక అదే రీతిగా మనం చదవడండి మన యొక్క ఈ 4 మాటలు చూసినట్లయితే ఏంటంటే ఇది ఆయన దప్పిక పొందుతున్నాడు మాట గురించి నేను ఇంకా ఎక్కడ చదవలేదు. కనుక ఈయన దాహం కొంటా ఉన్నాడు, దప్పి కొంటా ఉంటున్నాడు. కనుక ఈ దప్పిపోయినటువంటి పరిస్థితిని మనం చూసిన సందర్భంలో యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు ఎలా ఉన్నాడు? నేను జీవజలాలు ఇస్తాను అన్నాడు ఆ సమరయ స్త్రీతోని. నేను ఇచ్చిన నీళ్ళు తాగేవాడు ఎప్పుడు కూడా దప్పిపోవడానికి జీవజలాల గురించి అక్కడ సమరయ స్త్రీతో చెప్పాడు. ఇప్పుడు ఈయనేంటి దాహం అంటున్నాడు అంటున్నాడేంటి? నేను దాహమునికి నేనే ఇస్తాను అన్నాడేంటి? మరి ఎక్కడైనా దప్పికుంటున్నాడు ఏంటి అని మనం ఆలోచించాలి. కనుక యోహాను సువార్త 19:26 వచనంలో మనం ఇప్పుడు ఆ మాట చూద్దాం. చాలండి. ఇప్పుడు ఇది ఏంటంట? లేఖనము నెరవేరాలని. అంతేగాని ఆయన అసలు నిజమైనటువంటి దప్పిక కదా? ఇది అసలు విషయం. లేఖనము నెరవేరుడు కొరకు మాత్రమే కానీ ఆయన సరిగా నిజముగా దప్పిక కొనలేదు. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకముందే ఆయన రాయబడిన ఆయన ద్వారాగా పరిశుద్ధాత్మ ద్వారాగా రాయించబడినటువంటి యొక్క గ్రంథంలో లిఖించబడినటువంటి విధానము లేఖనం ప్రకారంగా ఆయన నేను దప్పి కొనుస్తున్నాను అని అంటున్నాడు. కనుక ప్రభుత్వ పేర ఈ యొక్క చదవబడి భాగాలన్నింటినీ మనం క్షుణ్ణంగా మనం కొద్దిగా ధ్యానిస్తూ వచ్చినాము. కనుక ఈ యోహాను సువార్త 19:26లో ఈ లేఖనం నెరవేరేటట్లుగానంటే ఈ లేఖనం అనేటువంటిది మొదటిగా ఎక్కడ రాయబడినటువంటి మనం చూద్దాం. 22వ అధ్యాయం చూడండి. కీర్తన 22వ అధ్యాయము. ప్రవచించబడిన విధానం నేను తెలియజేస్తా ఉంటున్నాను. మొదటిగా ప్రవచించబడిన విధానం 22వ అధ్యాయం 15వ వచనం చదవండి. 2వ భాగం. చాలండి. ఆయన శిలువలో ఉన్నప్పుడు ఆయన దవడ ఎలా ఉందట? నాలుగుకి అంటుకొనిపోయింది కదా? ఇది ప్రవచనం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రాక మునిపే, ఆయన శిలువ వేయబడక మునిపే ప్రవక్తల ద్వారా రాయించబడినటువంటి ఈ ప్రవచనం. ఇంకో మాట కూడా చూస్తాను. 69వ కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం. చాలండి. 21వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. కనుక ఇది కూడా ప్రవచనమే. యేసుక్రీస్తు వారి లోకం రాకమునిపే రాయించబడినటువంటి ప్రవచనం. కనుక ప్రభువుల పేర యేసుక్రీస్తు వారి శిలువలో పలికినటువంటి 7 మాటలన్నింటినీ కూడా ఇవన్నీ లేఖనాల ప్రకారమే, లేఖనాలు నెరవేరడం కోసమే జరిగింది కానీ వేరే ఒకటి లేదు. కనుక ఈ యొక్క లేఖనం ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పినటువంటి మాట మనం చదువుకున్న విధానం చూసినట్లయితే ఆయన దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పికొన్న తర్వాత ఏం పెట్టారంటే అక్కడ రాయబడింది. మనం క్షుణ్ణంగా తెలియజేస్తూ వెళ్ళిపోదాం ముందుకి. ఆయన ఏం ఇచ్చారట? చిరకను చిరకడానికి త్రాగనిచ్చారు అని రాయబడింది. అక్కడ మనం చదువుకున్నాం. అయితే ఆయన ఏం చేశాడు? త్రాగాడా అనే ప్రశ్న మనలో రావాలి. ఇప్పుడు త్రాగాడండి ఆయన? మనకి ఎలా తెలుస్తుంది తాగాడో తాగలేదు? ఏమండి? అదే మాట మనం చదువుకున్నాం. మళ్ళీ 19:26 చూడండి. యోహాను సువార్తలోనే అందించండి.
ఆ. సమాప్తమైనదని చెప్పి ఆ. తల వంచి మనకు కావాల్సినంత వరకు అంటే యేసు ఆ చిరకను పుచ్చుకొని అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం దాన్ని తీసుకున్నాడని అనుకోవాలి కదా. ఏమంటే తీసుకున్నాడా? నిన్న తీసుకునేది అన్నారు ఏంటి? ఆయన తీసుకోవడం లేదు. మళ్ళీ యొక్క గ్రంథంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 15:23. గోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. సరే, ఇక్కడ ఏమన్నా అంతటా గోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. ఇక్కడ క్షుణ్ణంగా రాయబడింది, కరెక్ట్ గా క్లియర్గా కదా. ఆయన పుచ్చుకోలేదు, అక్కడ త్రాగనిచ్చారని ప్రవచనం రాయబడింది. కానీ ఆయన ఎలా ఉందంటే దీని అర్థం ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పేదాలకు తగిలిచ్చారు, ఆయన లోపలి కడుపులోనికి తీసుకోలేదు. దాన్ని గోళము కలిపినటువంటి వివరంగా రాశారు అక్కడ. అంతటా గోళము కలిపిన ద్రాక్ష రసం ఆయనకి ఇచ్చారు. గోళం అని అంటే ఆ గోళాన్ని మీరు చూసే ఉంటారో తెలియదు కానీ ఆ గోళం అయితే అది చాలా సువాసనతో కూడి ఉంటుంది, కానీ అది నోట్లో వేసుకుంటే అది చేదుగా ఉంటుంది. ఆ గోళము కలిపినటువంటిది అంటే చాలా చేదు, దానంత చేదు ఏది ఉండదు. కనుక అంత చేదినటువంటి దాన్ని తగిలించి అది చేదు చిరకను ఇచ్చారని అక్కడ రాయబడింది. కనుక ప్రభుత్వం ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం రాయబడిన విధానము ప్రవచన ప్రకారముగా నెరవేర్పు జరిగింది, లేఖన ప్రకారముగా నెరవేర్పు జరిగింది. యేసుక్రీస్తు వారు ఆయన చేదు చిరకను త్రాగనిచ్చారు అని అక్కడ ప్రవచన నెరవేర్పు ఈ రీతిగా జరుగుతూ వచ్చింది. ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పు. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అన్నాడు. కనుక నీ నా జీవితంలో ఈ యొక్క ఆయన దాహం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూద్దాం. యోహాను సువార్త 4:34 34 చూడండి. అక్కడ ఆయన ఉన్నాడు చూడండి. ఆయన దప్పిక, ఆయన దాహం ఏంటో చూద్దాం. అంటే ఆహారము దప్పిక అదే కాదండి. ఏంటట? ఏదైనా ఆహారమైనా దప్పికైనా ఏంటది? ఆయన పని తుదముట్టించడమే. ఆయన ఈ లోకంలో ఎందుకు పంపించాడు, ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని, అది ఆయన పని తుదముట్టించడమే ఆయనకు ఆహారం. కనుక ఈ రోజుల్లో నీవు నేను కూడా ఈ యొక్క ఆహారం అనేటువంటి దానిని ఏమిటి అని పరిగణిస్తున్నాము అంటే ఏమనుకుంటున్నాము? ఆయన ఆహారం నిజమే, ఆయన ఆకలి ఉన్నాడు, ఆయనకు దెబ్బకైంది అని అన్నాడు అనుకుంటాం మనం. ఇక సమరశ్రీ కూడా అనుకుంది, అయ్యా ఈ బావి లోతైంది, ఈ నీళ్లు చేరుకుంటే నేను ఏమి తీసుకుని రాలేదు కదా, నీకెలా, నువ్వు ఎలా తాగుతావు అన్నప్పుడు, అమ్మా ఈ నీళ్లు త్రాగువాడు ఎలా ఉంటాడట? మరలా తప్పికుంటాడు, కానీ లేనిచ్చే నీళ్లు ఎప్పుడు నువ్వు తప్పికోడు అని అన్నాడు. ఆయన అనుకుని ఉంటుంది, ఏమనుకున్నట్టు అక్కడ ఆయన, ఈ నీళ్లు తాగువాడు తప్పికుంటాడు, నేనిచ్చే నీళ్ళు తాగువాడు తప్పికుంటాడు అంటుంది. ఈయన ఎక్కడున్న ఈ నీళ్ళని ఆయన ఊహించుకుని ఉండొచ్చు. కనుక ఈ రీతిగా మనం దాహం అనేటువంటిది ఆయన విషయంలో మనకు గుర్తించాలి. ఏంటిదంటే తండ్రి చిత్తము. ఏమిటి తండ్రి చిత్తం అనంటే ఈ లోకంలో నశించి నరకానికి పోయినటువంటి ప్రతి ఒక్క మానవాళిని గురించి ఆయన యొక్క కలిగేటువంటి ఆ దాహం. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున రక్షించబడాలనేటువంటిది ఆయన ఆహారము, దాహం. కనుక ఎంతో మంది ఈ లోకంలో పాపముతో అపరాధముతో కృంగిపోయేటువంటి జీవితంలో కలిగి నశించి నరకానికి పోకుండా ఉండాలనేటువంటిదే ఆయన యొక్క ఆహారము, దప్పిక. ఇటు యొక్క ఆహారము, దప్పిక కలిగి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన శిలువలో మరణించడం జరిగింది. తండ్రి తనకి ఇచ్చినటువంటి యొక్క పనిని తుదమించడం జరిగింది. కనుక ఆ యొక్క పని ఏంటి అంటే ఆ శిలువను, ఆ యొక్క శ్రమను అనుభవించదే. ఇంకా అక్కడ శిష్యుని యొక్క బాధ్యత మనకు తెలియజేసే సిస్టర్, శిష్యుడు తన యొక్క యేసుక్రీస్తు యొక్క బాధ్యత శిష్యునికి అప్పచెప్పింది. కనుక అప్పచెప్పిన విధానం ఏంటంటే తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చుకుంటూ వచ్చినాడు యేసుక్రీస్తు వారు. ఈ రీతిగా తండ్రి యొక్క బాధ్యత ఈ రీతిగా నీవు నేను కూడా నెరవేర్చాలని మనకు ఈ యొక్క దాహం మనం కూడా కలిగి ఉండాలనుకుంటుంది దీని యొక్క ఆంతర్యం. కనుక ప్రభుత్వ చెప్పిన బట్టి ఈ మాటలలో నీవు నేను కూడా ఈ లోకంలో ఆయన దాహాన్ని తీర్చాలి అనేటువంటిది ఆయన యొక్క కోరిక. ఎలా తీర్చుదాము అని అంటే అనేకులు ఈ లోకంలో నశించిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం కూడా వెంటాడి వెతికి ఆయన సువార్తను ప్రకటించినట్లయితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లయితే, ఆయన యొక్క దాహము తీసినట్లయితే
ఆయన దాహము తీర్చినట్టు వారు అవుతూ మన జీవితాలను సిద్ధపరచుకొని ఆ శిలువలో యేసుక్రీస్తు వారు తన పని ఏ రీతిగా ముగించినట్లుగా మనం కూడా మన జీవిత యాత్రను ముగించుకొని మనం కూడా తండ్రితో కూడా ఆ యొక్క రాజ్యంలో నిత్యము నివాసం చేరి వరకు మనం కూడా ఉండాలన్నది ఆయన యొక్క కోరిక, ఆశ, ఆయన దాహం. కనుక అట్టి యొక్క దాహం కలిగి నీవు నేను కూడా ఈ లోకయాత్రను ముగించి మన జీవితంలో ముందుకు సాగాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు దేవుడు మీ యొక్క సన్నిధిలో మీ యొక్క మధ్యలో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనుడికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రేయర్ చక్కగా 4-5 మాటలు వివరించడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6వ మాట ఫీబే సిస్టర్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారు కూడా వందనాలు. యేసు ప్రభువారు శిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు తల వంచి చిలకను పుచ్చుకొని తల వంచి ఆత్మను అప్పచెప్పుకున్నాడు. అంటే మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా చనిపోయే వాళ్ళు ఏమంటారు, ఎలా బాబు ఇక నా పని అయిపోయిందా అని అంటారు. అంటే పని అయిపోయిందని చనిపోయారని అర్థమే కానీ వాళ్ళ పని మొత్తం పూర్తిగా అయిపోయిందని కాదు. పరలోకపు తండ్రి యేసు ప్రభువారికి ఏమని అప్పగించారు? సమాప్తమైనది అంటే ప్రతి పని కంప్లీట్గా చేసేసాడు యేసు ప్రభువారు. కంప్లీట్గా అంటే ఏంటి? సువార్త ప్రకటించాలని, గ్రామాల్లో సువార్త ప్రకటించాలని, తర్వాత మీరు ప్రాణం పెట్టాలని, అటువంటి మొత్తం కూడా యేసు ప్రభువారు సమర్పించుకున్నారు. సమాప్తమైనది అంటే అది మన జీవితాల్లో కూడా చాలా వరకు మనం కూడా అయ్యారైనా చెప్తే ఇది చేయాలా వాళ్ళు పడతారులే, వీళ్ళు పడతారులే, వీళ్ళు ఉంటారులే, వాళ్ళు ఉంటారులే అని మనం అట్లా ఉండకుండా మనం కూడా దేవుడి వరకు మనకి ఏమైతే అప్పగించారో మనం అది సమాప్తం చేసుకోవాలి మన జీవితాల్లో కూడా. యేసు ప్రభువారు అలా లేడు, చేశాడు. అయ్యో ఈ పని మర్చిపోయానేమో, ఈ పని చేయలేదేమో అని అవకాశం ఎవరికి ఇవ్వలేదు. కానీ అటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. ప్రభువా నీకు ఎరిగిన నాటి నుండి నేటి వరకు నాయన తండ్రి ఆయన ఏ పనిలో నేను ముందుకి ఉండే భాగ్యాన్ని దయచేయమని మనం అడగాలి దేవుణ్ణి. ఎప్పటికప్పుడు అడగాలి. నిన్ను నన్ను వ్యర్థంగా పుట్టించలేదు దేవుడు, వ్యర్థంగా పుట్టించలేదు. నీ పుట్టుకి నా పుట్టుకి ఒక అర్థం ఉంది. మనకు ఒక టాస్క్ ఇచ్చాడు దేవుడు, మనం ఆ టాస్క్ పూర్తి చేయాలి. మనం పూర్తి చేయకుండా చనిపోకూడదు. మనం ఎప్పుడైనా కానీ చనిపోకుండా మనం ఆ టాస్క్ పూర్తి చేసుకొని మనం అట్లా జీవించాలి. జీవించే కృప మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీని గురించి ఒక వచనం పాడదాం అనుకుంటున్నాను. మాయల బ్రతుకులో మనుషుల జీవితం కాదురా శాశ్వతం, ఉన్నదంతా శాశ్వతం. మాయల బ్రతుకులో మనుషుల జీవితం కాదురా శాశ్వతం, ఉన్నదంతా శాశ్వతం. క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి, క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి, వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా, ఇక వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా, దేవుడు పిలచిన కాపాడుమని పలికిన, దేవుడు పిలిచిన కాపాడుమని పలికిన మరణమన్నది కనికరించదు, నరకమున్నది అది జాలి చూపదు. మరణమన్నది కనికరించదు, నరకమున్నది అది జాలి చూపదు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని పొంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని పొంగులు. అందమెంత ఉన్నా బంధు బలగమెంత ఉన్నా, అందమెంత
ఉండాలి. మనం చనిపోయేటప్పుడు నరకంలో పోవద్దని మనకి దేవుడు చెప్తున్నాడు. మన కోసం ప్రాణాలు పెట్టారు దేవుడు. అటువంటి ధన్యత మనకు ఉండాలి. మనం కూడా సేవకులు చెప్పినట్టు మనం కూడా దేవుడి పని ముందుగా ఉండాలి, కానీ వెనక తగ్గొద్దు. ఎప్పటికైనా కూడా మనం కూడా ముందే పని చేసుకోవాలని కోరుకుంటూ ఇది దేవుడు సినిమా తీస్తున్నాను. చక్కగా టాస్క్ పూర్తి చేయాలి. అందరికీ 100% ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక పని చెప్పాడు, ఆ పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. చక్కగా పాట కూడా పాడింది. క్షేమంగా ఉన్నప్పుడేమో దేవుడు నాకు ఎందుకులే, ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి. క్షేమంగా ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి గమనించాలి. చక్కగా చెప్పిన ఫేబీ సిస్టర్ తెలియజేస్తున్నాం. చివరి మాట కళ్యాణ్. పుణ్యనామంలో ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే మాట శిలువలో కలిగినటువంటి ఏడవ మాట అంటే శిలువలో కలిగిన ప్రతి మాట కూడా ఏం జరిగిందంటే ప్రార్థనతోనే ప్రారంభమై ప్రార్థనతోనే ముగిసినటువంటి మాటలు అన్నమాట. శిలువలో కలిగిన ఏడవ మాట. అయితే నేను రిఫరెన్స్ లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇది శిలువలో కలిగినటువంటి ఏడవ మాట. 7 అనగా 7 యొక్క సంఖ్య యొక్క ప్రాధాన్యత కొన్ని విషయాలు చెప్తాను. నేను రిఫరెన్స్ చెప్పను. దేవుడి సర్వసృష్టిని కలగజేసినటువంటి సృష్టిలో 6 దినములు సమసృష్టిని కలగజేసి 7వ దినమున విశ్రమించినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఆ 7వ దినాన్ని పరిశుద్ధపరిచినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అలాగనే జలప్రయాణ సమయంలో నోవాహు గారు ఓడలో ప్రవేశం చేయడానికి జంతువుల పక్షులు పిలిచినప్పుడు ప్రతి వాటిలో 7 అనే అంకెలో ఉన్నటువంటి జంతువుల పక్షులు మాత్రమే పిలిచినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అలాగనే యెహోషువ గ్రంథంలో పలికినటువంటి మాట, ఎరుకో గోడలు ఇశ్రాయేలు ప్రజలు పడగొట్టడానికి వారికి శక్తి లేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారితో పలికినటువంటి మాట ఏంటంటే, మీరు రోజుకి ఒకసారి ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ తిరగమని చెప్తూ వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ విధంగానే రోజుకి ఒకసారి అట్లా 7 రోజులు తిరుగుతూ వచ్చాడు. 7వ రోజున మాత్రం 7 సార్లు తిరుగుతూ వచ్చినప్పుడు గొప్ప ఘోర శబ్దంతో ఆ యొక్క ఎరుక గోడలు పడిపోతూ వచ్చాయన్నమాట. అలాగనే సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి నైమాన్ గురించి క్వశ్చన్ తెలుసు కదా. ఆ వ్యక్తి కూడా యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట, యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పినప్పుడు ఆ విధంగా ముందుకు వచ్చినప్పుడు పసిపిల్ల దేహం వల్ల అతని యొక్క దేహం మారుతూ వచ్చింది. ఆ విధంగా ఇంకా చాలా మాటలు 7 అనే యొక్క ప్రాధాన్యత చాలా విషయాలు ఉంటూ వచ్చాయి. అయితే అపోస్తలుడైన పౌలు గారు అయితే 7 పత్రికలు సంఘానికి రాస్తూ వచ్చాడు. అపోస్తలుడైనటువంటి యోహాను భక్తులు కూడా ప్రకటన గ్రంథంలో 7 యొక్క విషయాలు ఆ యొక్క పుస్తకాలు రాస్తూ వచ్చాడు. అలాగే 7 ముద్రలని, 7 ఆత్మలని, 7 కొమ్ములని, ఈ విధంగా 7 అనేటువంటి రాజులని, ఈ విధంగా 7 ఆత్మలు, 7 దీపాలు, ఈ విధంగా 7 విషయానికి సంబంధించినటువంటి మాటలు. అలాగే శిలువలో పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా 7 మాటలు పలుకుతూ వచ్చారు. ఈ విధంగా 7 అనే అంకెకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి 7 విషయాలు శిలువలో పలుకుతూ వచ్చారు అనేటువంటిదిగా చూస్తూ వస్తున్నాం. అలాగనే మొదటిగా చూసుకుంటే తండ్రి అని నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను తండ్రి. అయితే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి చదవండి. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితినను. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ప్రాణం పెట్టడం కొరకు కానీ తన ప్రాణం తాను తిరిగి తీసుకున్నట వరకు అధికారం ఉన్నప్పటికీ కూడా తనను తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నటువంటి ప్రభువుగా ఉంటూ వచ్చాడు. తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకోవడం ఇది లేఖన నెరవేర్పు వరకు జరిగినటువంటి మాట అన్నమాట. ఇది
లేఖ నెరవేర్పు కొరకు జరిగినటువంటి మాటగా మనం చూస్తూ వస్తున్నాము. అది ఎక్కడ ఉందంటే కీర్తనల గ్రంథము 31:5. 31 అధ్యాయం 5 వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది లేఖ నెరవేర్పు కలిగినటువంటి మాట. జగత్పునాలు వేయబడక ముందు ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖితంలో అయితే వచ్చాయి. ఆ విధంగానే క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆ విధంగా ఆ శిలువలో కలిగినటువంటి ప్రతి మాట కూడా నా ప్రభు ప్రార్థన ద్వారానే ప్రతి విషయం కూడా ప్రార్థనతో, చివరి మాట కూడా ప్రార్థనతో ముగుస్తూ వచ్చింది. ఆయన తండ్రి ఆ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఈ లేఖ నెరవేర్పు మాట ఉంటూ వచ్చింది. సత్యవాకు అంటే ఏంటంటే ఒక మనుషుడు ఈ భూలోకంలో మరణించే స్థితిలో వచ్చినప్పుడు ఏదైనా ఒక చివరి మాట, నీకేం కావాలో కోరుకో, డాక్టర్లు కానీ ఏదైనా ఎవరైనా లేకపోతే ఉరివేసే వ్యక్తికి ఏదైనా చివరి మాట ఏమైనా కావాలంటే కోరుకంటే ఏదో ఒక మాట చెప్పి ప్రాణాన్ని విడిచేవారుగా ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి ఒక మనుషుడు ప్రాణాలు విడిచేటప్పుడు చివరి మాట ఎంతో, మా పలానా ఆయన ఈ విధంగా ఒక మాట చెప్పి చనిపోయాడు, అంత గొప్ప మాట, నా పిల్లల కోసం ఈ విధంగా చెప్పడం, నా కుటుంబం కోసం ఈ విధంగా చెప్పడం, మనం ఒక రోజుకి 2 రోజులు ఈ విధంగా ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడు ఈ మాట తలుచుకుంటూ ఉంటాం. అలాగనే అంతకంటే విలువైన మాట యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ శిలువలో పలికినటువంటి 7వ మాట కూడా ఉంటూ వచ్చింది. ఆరంభం మొదటి మాట ఏ విధంగా తండ్రి అని పలుకుతూ వచ్చాడో చివరి మాట కూడా ఆ విధంగానే తండ్రి అని పలుకుతూ వచ్చి మిగిలిన మధ్యలో మిగిలిన 5 మాటలు కూడా ఆ విధంగా తండ్రి అని మాట పలకలేదు, నా దేవాన్ని మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగానే తండ్రితో మనం కూడా ఆ విధంగా అనుసంధానం కలిగి జీవించే వారంగా ఉండాలి. మన ఆత్మలను కూడా మన శరీరాలను కూడా దేవునికి సమర్పించుకునే వారంగా ఉండాలి. ఒక కానుకగా మనం మారే వారంగా ఉండాలి. మనమైతే మన జీవితాలను దేనికి అప్పగించుకునే వారంగా ఉంటున్నామంటే ఒక మాట చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19. మన ఆత్మలను మనం దేనికి అప్పగించుకుంటున్నామంటే వారు సిగ్గులేని వారై ఉండి జ్ఞానయుతమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకర్మలకు అప్పగించుకొంచుంది. మనము దేనికి అప్పగించుకునే వారంగా ఉంటున్నామంటే కామకర్మలకు అప్పగించుకునే వారంగా, చెడు స్నేహాలకు అప్పగించుకునే వారంగా, మన జీవితాలను సాతాను చేతులు అప్పగించుకునే వారంగా, బానిసంగా ఇంకా లోకంలో ఇష్టానుసారమైనటువంటి వాటిలో మనము మన జీవితాలను అప్పగించుకునే వారంగా ఉంటున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే మన కోసం దేనికి వచ్చారంటే లోకానికి గలతీయులకు రాసిన పత్రిక 1:4 వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపబడని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. మన ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని ఏం చేయడానికి, విడిపించుట కొరకు, విమోచించుట కొరకు తను తాను ఏం చేశారు, అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు అనమాట. ఆ విధంగా తన ప్రాణాన్ని మన కోసం ఎంతగా దారిపోసాడంటే స్వరూపాన్ని సొగసును కోల్పోతూ వచ్చాడు, అన్యాయ తీర్పు నొందుతూ వచ్చాడు, దున్నపడుతూ వచ్చాడు, కొట్టబడుతూ వచ్చాడు, హేళనగా మాట్లాడబడుతూ వచ్చాడు, ఉమ్మవేస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఏం లెక్క చేయకుండా నా ప్రజలు నశించి నరకానికి పోవడం ఇష్టం లేక మనను పాపంలో నుండి, శాపంలో నుండి, అంధకారంలో నుండి విడిపించిన కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారు తను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అలాగే ఇంకో మాట కూడా ఉంటూ వచ్చింది, అది కూడా చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుట వరకు వాక్యమైన ఒక స్థానంతో పవిత్రపరిచి నిలబెట్టుటకు తను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు అనమాట. ఆ విధంగా మనం కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి చేతికి ఏ విధంగా ఆత్మను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. మనం కూడా మహిమగల సంఘంగా ఉండాలి. మన ఒక్కలమే కాదు, మన కుటుంబమే కాదు, మన సంఘం కూడా ఆ విధంగా మహిమగల సంఘంగా ప్రభు వచ్చినప్పుడు, ప్రభు రాకూడదు, మనం కూడా ఎత్తబడి గుంపులు ఉన్నప్పుడు మనం అపవిత్రులంగా కాకుండా పరిశుద్ధులంగా, నీతిమంతులంగా, నిరాహితులంగా కనబడే వారంగా ఉండాలి. ఈ విధంగా ప్రభువు మన కోసం ఏ విధంగా తను తాను ఆత్మను అప్పగించుకునే వాడుగా ఉంటూ వచ్చాడు. అటువంటి మనం కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు మనము సమర్పించుకునే వారం, ఒక కానుకగా మారే వారంగా, సత్యవాకం కలిగి నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించాలని కోరుచు ఈ కొద్ది వాక్యాన్ని మన ప్రభు ఇంట్లో దీవించి ఆశీర్వదించిన కాక. చాలా చక్కగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు తన ఆత్మను ఏ విధంగా అప్పచెప్పాడు. ఈరోజు మనం కూడా దేవునికి, దేవుని పనులకి, దేవుని మందిరానికి, దేవుని కార్యాలకి చివరిలో చక్కటి మాట చెప్పింది.
మహిమగల సంఘముగా మనందరం కూడా ఎట్లా ఉండాలంటే చెప్పండి, ఎట్లా ఉండాలి? మహిమగల సంఘముగా మనందరం కూడా దేవుని ఎదుట నిలబడాలి. ఎత్తబడే సంఘంగా మనం ఉండాలి. చాలా చక్కగా 5 చాలా చక్కగా చెప్పారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు అనుకున్నా నేను. కొంతమంది ముందుకు రాలా, ఇప్పుడు చెప్పగలిగిన వాళ్ళు కూడా ముందుకు రాలేదు. సరే, ఒక పేరు చెప్పడం రాలేదేమో అయినా కానీ చాలా చక్కగా చెప్పారు. మీ అందరికి కూడా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటున్నా. ఒక పాట, ఒక వచనం పాడుకొని ఒక పావు గంటలో ముగించుకున్నాం. ఒక పావు గంటలో ముగించుకున్నాం. ఒక పాట పాడుకున్నాం. నేరాకార అనే పాట పాడుకున్నాం. ఎన్నో పాట ఉంటుంది. సీఎం గీతాల నుంచి ఎన్నో పాట చూడండి. 272 మొత్తం సీఎం గీతాల నుంచి మనం అందరం నిలబడదాం. కొద్దిసేపు నిలబడదాం. 269, 272. మొదటి వచనం, 4వ వచనం, 5వ వచనం. You